హాయ్ ఎవ్రీవన్. యూడేస్ ప్లస్ పోర్టల్ నుండి స్టూడెంట్స్ పెన్ ఐడీస్ ను ఒకేసారి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరి పెన్ ఐడీలను డౌన్లోడ్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా sdms.udesplus.gov.in పోర్టల్ను సెర్చ్ చేయాలి. sdms.udesplus.gov.in పోర్టల్ను సెర్చ్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయాలి. గో బటన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ ఐడి వద్ద స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వద్ద యూడేస్ ప్లస్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. డైస్ కోడ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ పాపప్ కనిపిస్తుంది. దాన్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ పెన్ ఐడీస్ ను డౌన్లోడ్ చేయడం కొరకు లెఫ్ట్ సైడ్ మనకు మెనూ ఆప్షన్ కనిపిస్తుంది. పెన్ ఫుల్ ఫామ్ పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నెంబర్. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఈ యొక్క పెన్ ఐడీలను క్రియేట్ చేయడం జరిగింది. ఈ పెన్ ఐడీలను డౌన్లోడ్ చేయడం కొరకు లెఫ్ట్ సైడ్ మనకు మెనూ కనిపిస్తుంది. మెనూలో టాప్ టు బాటమ్ థర్డ్ వన్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ పై ప్రెస్ చేయాలి. కరెంట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి విద్యార్థులందరి పెన్ ఐడీలను డౌన్లోడ్ చేయడం కొరకు యాక్టివ్ స్టూడెంట్స్ పై ప్రెస్ చేయాలి. ప్రెజెంట్ స్కూల్లో టోటల్ ఎన్రోల్మెంట్, టోటల్ బాయ్స్, టోటల్ గర్ల్స్ లిస్ట్ కనిపిస్తుంది. కాలమ్స్ గమనించినట్లయితే సీరియల్ నంబర్, బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ పెన్, క్లాస్ ఆర్ సెక్షన్, ఈ విధంగా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. ప్రస్తుతము 1వ తరగతి విద్యార్థులకు పెన్ ఐడీలు ఇంకా జనరేట్ కాలేదు. విద్యార్థులందరి పెన్ ఐడీలను డౌన్లోడ్ చేయడం కొరకు రైట్ టాప్ కార్నర్ మనకి డౌన్లోడ్ ఎక్సెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై ప్రెస్ చేయాలి. మనకి డౌన్లోడ్ అయిన తర్వాత రైట్ టాప్ కార్నర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫైల్ ని డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని మన యొక్క డైస్ కోడ్ కనిపిస్తుంది. క్లాస్, సెక్షన్, నేమ్, జెండర్, స్టూడెంట్ పెన్ ఐడీస్ మనకి కనిపిస్తాయి. అదేవిధంగా స్టూడెంట్ స్టేట్ కోడ్ కనిపిస్తుంది. ప్రతి పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు ఈ యొక్క పెన్ ఐడీలను డౌన్లోడ్ చేసుకొని మన యొక్క స్కూల్లో ఉంచుకోవాలి. ఈ విధంగా విద్యార్థుల యొక్క డేటా మనము డౌన్లోడ్ చేసుకోగలము. అంతేకాకుండా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కు సంబంధించి యాక్టివ్ స్టూడెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం కొరకు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లో 4th ఆప్షన్ యాక్టివ్ స్టూడెంట్స్ 2023-24 లింక్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ 2023-24 టోటల్ ఎన్రోల్మెంట్, టోటల్ బాయ్స్, టోటల్ గర్ల్స్, ఈ విధంగా మనకి డేటా ఓపెన్ అవుతుంది. ఈ డేటాను డౌన్లోడ్ చేయడం కొరకు రైట్ టాప్ కార్నర్ డౌన్లోడ్ ఎక్సెల్ ఐకాన్ పై ప్రెస్ చేస్తే మనము ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించి యాక్టివ్ స్టూడెంట్స్ ను ఎక్సెల్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ చేసినటువంటి పెన్ ఐడీలను మనము టీసీఆర్ రికార్డ్ షీట్ ఇష్యూ చేసే సమయంలో రాయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము
పెన్ ఐడీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులందరి యొక్క పెన్ ఐడీలను ఒకేసారి డౌన్లోడ్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.